హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి స్లింగ్ బ్యాగ్ అండి. 2 పీసులు అయితే తీసుకున్నాను. ఒకటి అది పొడవు వచ్చేసి 10 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 5.5 ఇంచెస్, 2 పీసెస్. ఫామ్ షీట్, నాన్ ఓవెన్, మెయిన్ క్లాత్. నాన్ ఓవెన్ మీద ఫామ్ షీట్ వేసి మెయిన్ క్లాత్ వేసి మెయిన్ క్లాత్ పైన వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్ లైన్స్ ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాను 2 పీసుల మీద. దాని తర్వాత ఫస్ట్ పీస్ అయిపోయింది. ఇది వచ్చేసి సెకండ్ పీసు. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ స్ట్రైట్గా స్టిచెస్ వేసుకున్నాను. కదలకుండా ఈక్వల్గా అన్ని సైడ్లు వస్తుందని చూసుకుంటూ సెట్ చేసుకుంటూ స్టిచెస్ వేసాను. దాని తర్వాత ఒక పీస్కి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ పీస్ని కట్ చేసి అక్కడ ఒక జిప్ అటాచ్ చేశాను. దాని తర్వాత జిప్ పై నుంచి వెనక సైడ్ కొట్టుకొనిపోయకుండా ఉండడానికి ఒక 1.5 ఇంచ్ క్లాత్ అటాచ్ చేసుకొని దాన్ని రివర్స్కి తిప్పి మడిచి ఫోల్డ్ చేసుకొని లోపల సైడ్కి మడిచి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు వేసుకున్నాను. నెక్స్ట్ దాని తర్వాత కట్ చేసిన పీస్ని దానికి అటాచ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత పైనుంచి ఒక కుట్టు వేస్తున్నాను. నెక్స్ట్ దానికి కూడా జిప్ అటాచ్ చేశాను. దానిపైన పాకెట్ ఉన్నట్టు ఇప్పుడు ఇది లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకొని కింద జిప్కి పాకెట్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకొని దాన్ని రివర్స్కి తీసి మనకి ఎంతవరకు అయితే పాకెట్ కావాలో అంతవరకు క్లాత్ పెట్టేసుకొని మెయిన్ క్లాత్ పైనుంచి కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు పాకెట్ రెడీ అయిపోయింది అన్నట్టు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కింద పెట్టిన జిప్కి పాకెట్. దాని తర్వాత ఇంకో పీస్ని అటాచ్ చేస్తున్నాను. కుట్టు గట్టిగా ఉండడం కోసం అప్పుడప్పుడు 2 స్టిచెస్ వేసుకుంటున్నాను నేను వీడియోలో. దానిపైన జిప్పర్ పైన లైనింగ్ పైపింగ్. నెక్స్ట్ వచ్చేసి హ్యాంగ్. వీడియోలో చూపిస్తున్నాను. దీని లెంత్ వచ్చేసి 47 ఇంచెస్. హ్యాండిల్ 47 ఇంచెస్. దీని లెంత్ వచ్చేసి 2 సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసేసి ఎగ్జాక్ట్గా జిప్ పైన మధ్యలో బ్యాక్కి మధ్యలో రన్నర్ ఎక్కించి 2 జిప్లకి రన్నర్లు ఎక్కించి రన్నర్ మధ్యలో కానీ 2 టైమ్స్ ఎక్కించాలి రన్నర్. ఫస్ట్ ఎక్కించి లాస్ట్ వరకు తీసుకెళ్ళి దాని తర్వాత మళ్ళీ ఎక్కించి మధ్యలో కనాలి. దాని తర్వాత హ్యాండిల్ ఇప్పుడు పెట్టాల్సింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న హ్యాండిల్ జిప్ పైన పెట్టాలి. నాకు రన్నర్ ఎక్కించడానికి కొంచెం టైం పట్టింది ఇక్కడ. దాని తర్వాత హ్యాండిల్ పెడుతున్నా. ఇటు సైడు జిప్ మీద అటు సైడ్ జిప్పు మధ్యలో జిప్కి ఇటు సైడు అటు సైడు హ్యాండిల్ పెట్టేసిన. నెక్స్ట్ ఇటు సైడ్ అటు సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ కుట్టు లూజ్ అవ్వకుండా ఉండడం కోసం అని మళ్ళీ 2 టైమ్స్ కొడుతున్నా. దాని తర్వాత ఎడ్జెస్కి కింద సైడ్, దాని తర్వాత ఇటు సైడ్కి మూలలకి ఒక 1 ఇంచ్ కట్ చేసుకొని దాన్ని కూడా ఇటు సైడ్ అటు సైడ్ ఈక్వల్గా ఉండేటట్టు మళ్ళీ సెట్ చేసుకొని కట్ చేసుకున్నా. దాని తర్వాత మూలలు పట్టుకొని స్టిచ్ వేసుకుంటున్నా. నెక్స్ట్ 2 సార్లు స్టిచ్ వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి స్లింగ్ బ్యాగ్ రెడీ అయింది. ఓపెన్ చేస్తే ఇలా ఉంది. అవుట్పుట్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching this video. Please subscribe my channel.